భారతీయ సంస్కృతిలో యోగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ క్రిస్టియన్ యోగా గురించి విన్నారా? ఒకప్పుడు పాలల్లో పసుపు వేసుకొని తాగని ఇండియన్ ఉండేవారు కాదు. దీన్ని చూసి ఛీ యాక్ అని, వీటితో లాభం లేదు, సప్లిమెంట్స్ వాడమని ఉచిత సలహా ఇచ్చిన ఫారినర్స్ ఇప్పుడు గోల్డెన్ మిల్క్, టర్మరిక్ లాటే పేరుతో తిరిగి మనకే అమ్ముతున్నారు. జింజర్ టర్మరిక్ మిల్క్ రెసిపీస్ గురించి మనకే వీడియోస్ చేసి చెప్తున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిదని లెక్చర్స్ ఇస్తున్నారు. అంతేకాదు, అరటి ఆకుల్లో విస్తరాకుల్లో భోజనం చేసే మనల్ని చూసి కంట్రీ ఫెల్లోస్ అని తిట్టుకున్న అదే ఫారినర్స్ ఇప్పుడు ప్లాస్టిక్కు బదులుగా న్యాచురల్ ప్లేట్స్ ఇన్వెంట్ చేశామని చెప్పటమే కాదు, ప్లాస్టిక్ కాలుష్యంలో చిక్కుకున్న దేశంగా ఇండియాని చూపిస్తున్నారు. ముందు మన వస్తువులను అన్హైజీన్ అని చెప్పి మళ్ళీ అవే హైజీన్, హెల్తీ అంటూ వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇది తప్పు కాదు, కానీ ఇవన్నీ మేమే కనిపెట్టాం అని చెప్పుకుంటున్నారు. అసలు ఇందులో సమస్య ఏంటి? ఇంకా వెస్టర్న్ కంట్రీస్ ఇండియా నుంచి ఏం దొంగిలించారు? ఒక్కసారి చూద్దాం. భారతీయుల ఫుడ్, కల్చర్, ఆర్ట్స్, ఫ్యాషన్, యోగ విద్య అన్నీ చోరీ చేసి తమవిగా చెప్పుకుంటున్నారు. దీన్నే కల్చరల్ అప్రాప్రియేషన్ లేదా కల్చరల్ డైజెషన్ అంటారు. ఇది చాలా దేశాల్లో చాలా నార్మల్ అయిపోయింది. కానీ మన ఇండియాలోని మేధావులు, విద్యావంతులు హిందూ మైథాలజీ ప్రూఫ్స్ లేవు, కేవలం మూఢనమ్మకాలు, కులాల దురాగత పద్ధతులు అని కొట్టిపారేస్తుంటే వీటినే కాపీ పేస్ట్ చేసి ఈ గొర్రెలు మనకే అమ్ముతున్నారు. ఆహా ఓహో ఇది డిస్కవరీ అంటూ చప్పట్లు కొడుతూ గుడ్డిగా ఫాలో అవుతున్నాం. ఒక సంస్కృతిని తమదిగా చెప్పుకోవటమే కల్చరల్ అప్రాప్రియేషన్ లేదా కల్చరల్ డైజెషన్. నిజానికి దీన్ని ఇన్స్పిరేషనల్ కాపీ అని కొందరు అంటుంటారు, కానీ ఇది తప్పు. మనం ఒక వస్తువును ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక కొత్త వస్తువును సృష్టిస్తే దాన్ని ఇన్స్పిరేషన్ అంటారు. కానీ మనం దేన్నైతే ఒక ఉదాహరణగా తీసుకున్నామో దాన్నే మళ్ళీ సృష్టిస్తే దాన్ని కాపీయింగ్ అంటారు. ఇదే ఒక సంస్కృతిని చేస్తే ఇన్స్పిరేషన్ ఎలా అవుతుంది? మన ఇండియన్ సంస్కృతిలోని విషయాలను కాపీ చేసి వాటి గురించి లోతైన పరిశోధన లేకుండా జస్ట్ దాన్ని క్లాస్గా మార్చి తమదిగా చెప్పుకుంటున్నారు. అర్థమవ్వలేదా? సరే, యోగా ప్రపంచానికి ఇండియన్స్ ఇచ్చిన ఒక గిఫ్ట్. అలాంటి యోగాను ఫారిన్లో క్రిస్టియన్ యోగాగా మార్చేశారు. ఓం నో ఆమెన్గా, నమస్తే బదులు గాడ్ బ్లెస్ యూగా మార్చేశారు. To find that inner stillness that comes only through the Father, Son, and Holy Spirit, even with movement. So one more inhale through the nose. అంతేకాదు, వారి క్రిస్టియన్ యోగాను ప్రమోట్ చేసుకోవడానికి అబద్ధాలు కూడా చెప్పారు. డబ్బులు సంపాదిస్తారు. అమెరికాలో 10% కంటే ఎక్కువ మంది ప్రజలు రోజు యోగాను ప్రాక్టీస్ చేస్తారు. ఇంకో 2-3 తరాల తర్వాత యోగా అనేది అసలు ఇండియా నుంచి వచ్చింది అనేది మర్చిపోయేలా చేస్తారు. ఇప్పటికే చాలామందికి యోగా ఇండియా సంస్కృతిలో భాగమని తెలియదు. కల్చరల్ డైజెషన్ అనేది ఒక పక్కా ప్రణాళిక ద్వారా జరుగుతుంది. ముందు మన సంస్కృతి పుస్తకాల నుంచి మనల్ని దూరం చేస్తారు. ఆల్రెడీ బ్రిటిషర్స్ చేసింది ఇదే కదా. సంస్కృతంలో ఉన్న వాటిని వారికి తగిన విధంగా అనువాదం చేసి హిందూ సంస్కృతి చెడ్డది అని చిత్రీకరించారు. ఆ తర్వాత డెవలప్మెంట్ పేరుతో మన కల్చర్, భాష నుంచి వేరు చేస్తున్నారు. ఆ తర్వాత మన పుస్తకాల నుంచి జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆ తర్వాత రీప్యాకేజ్ చేసి వాళ్ళే కనిపెట్టినట్టుగా చెప్తారు. ఆల్రెడీ మనం మన సంస్కృతి నుంచి దూరం అయినందుకు వాళ్ళ ఫాల్స్ స్టేట్మెంట్స్ను కౌంటర్ చేయలేం. పదాలు, వివరణ, వాక్యాలు అన్నీ మనవే, కానీ మనం ఏమీ చేయలేం. సంస్కృతంలోని యోగ్ కాస్త యోగా అయింది, ధర్మ కాస్త ధర్మ, రామ్ కాస్త రామ, రామాయణ్ రామాయణంగా ఆల్రెడీ మార్చేశారు. ఇవన్నీ అంత గొప్పగా ఏమీ అనిపించవు. కానీ మన సంస్కృతి, మన భాష ఎలా మాట్లాడాలో, ఎలా పలకాలో ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఎస్, వాళ్ళే. అదే విదేశీయులు. డిసైడ్ మాత్రమే కాదు, నిజం అని మనం నమ్మేలా చేస్తున్నారు. మన నుంచి దొంగిలించిన వీటికి ఇంకొన్ని వివరణలు కలిపి ఒక కొత్త ఇన్వెన్షన్గా మన ముందుకు తీసుకువస్తారు. రబీ, ఖరీఫ్ అనే పదాలు కూడా మనవి కావు. యోగా అయ్యింది, దానికి ముందు క్రిస్టియన్ కలిపి మొత్తానికి క్రిస్టియన్ యోగా వాళ్ళు కనిపెట్టిన ఒక కొత్త ఆరోగ్య రహస్యమయ్యింది. నిజానికి ఈ కల్చరల్ డైజెషన్ పెద్ద దేశాలు చిన్న దేశాలపై, ఎదురు తిరగని దేశాలపై చేస్తుంటాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే కల్చరల్ డైజెషన్కు పాల్పడే దేశాలు వారి కల్చర్ నుంచి ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మాత్రం తట్టుకోలేవు. కేసులు వేస్తాయి, రాయల్టీ అడుగుతాయి. కొన్ని తరాల తరువాత యోగా అమెరికా కనిపెట్టింది. దాన్ని అమెరికన్స్ ఇండియాకు వచ్చి వారికి నేర్పించారు అని వివరించే చారిత్రక పుస్తకాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఏన్షియంట్ హిస్టరీలో వెస్టర్న్ కంట్రీస్ కంటే ఇండియా ఎంతో డెవలప్ అయ్యిందని తట్టుకోలేక ఆర్యన్ ఇన్వేషన్ అన్నారు. ఆ తర్వాత ఆర్యన్ మైగ్రేషన్ అన్నారు. మొత్తానికి ఇండియా ఏమీ సాధించలేదు అని ఈ ప్రపంచాన్ని నమ్మించే వరకు ఈ చోర్లు ప్రశాంతంగా ఉండలేరు. ఒక సంస్కృతిలోని గొప్పతనం ఇంకొకరు అధ్యయనం చేయకుండా తెలుసుకోలేరు. అలాగే యోగా గురించి కూడా. డబ్బులు సంపాదించడానికి యోగా ఒక వ్యాపారంగా మార్చబడింది. కానీ యోగా ముఖ్య ఉద్దేశాన్ని మాత్రం వెస్టర్న్ కంట్రీస్ ఎప్పటికీ తెలుసుకోలేదు.
మనం ఎంతో భక్తితో గౌరవంతో కొలిచే దేవుళ్ళ ఫొటోసు బొమ్మలు వాళ్ళు టీషర్ట్ మీద ఇంటీరియర్ డెకరేషన్గా మాత్రమే చూస్తారు. కొంతమంది తెలియక చేస్తే మరికొంతమంది కావాలనే చేస్తుంటారు. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ తెలిసి డబ్బులు సంపాదిస్తుంటాయి. స్టార్ బక్స్ గోల్డెన్ టర్మరిక్ లాటే అంటే పాలల్లో పసుపు వేసుకొని తాగటం, క్లాసిక్ ఛాయ్ టీ లాటేను కూడా అమ్ముతున్నారు. నిజానికి ఛాయ్ టీ రెండు ఒకటే అని కూడా తెలియదు, గుడ్డిగా కాపీ కొడుతుంటారు వీళ్ళు. సంస్కృత శ్లోకాలను టీషర్ట్స్ మీద ప్రింట్ చేసుకొని అమ్ముకుంటారు, కానీ వాటి మీనింగ్ కూడా తెలియదు. ఏంటి బ్రో ఇంకా ఏ కాలంలో ఉన్నావు, వాళ్ళు మన కల్చర్ను ప్రపంచమంతా తెలిసేలా చేస్తున్నారంటారా? ఈ సంస్కృతి విద్య భారతీయులది అని చెప్తే సమస్య ఏం లేదు, కానీ ఇవన్నీ వాళ్ళే కనిపెట్టారు అని చిన్న మార్పులు చేసి వాళ్ళ బ్రాండ్స్ వేసుకుంటున్నారు. ఇది కేవలం యోగా గురించే కాదు, మన వంటలు, జ్యోతిష్యం, వాస్తు ఇలా అన్నింటినీ మార్కెట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు దేశీ నెయ్యి అన్హెల్తీ, తింటే లావ్ అయిపోతారు, గుండె జబ్బులు వస్తాయని ప్రచారం చేసిన వీళ్ళే ఇప్పుడు ఘీని క్లారిఫైడ్ బట్టర్ పేరుతో కోట్లు సంపాదిస్తున్నారు. ఇండియాలో వేల సంవత్సరాల నుంచి ఆకుల్లో భోజనం చేసే సంస్కృతి ఉంది. బనానా లీవ్స్, పామ్ లీవ్స్ను ఎక్కువగా ఉపయోగించేవారు. అప్పట్లో ఇలా తినటాన్ని చీదరించుకొని అన్హైజీన్, నాట్ సేఫ్, పూర్ పీపుల్ అని చెప్పిన వీళ్ళే ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, సేఫ్, హెల్తీ అని అమ్ముతున్నారు. మనం చేస్తే వెనుకబడిపోయారు దేశీ అని అంటూనే ఇదే కల్చర్ను కాపీ చేసి అమ్ముకునేటప్పుడు మాత్రం హెల్తీ, న్యాచురల్, డెవలప్డ్ కమ్యూనిటీ అని సిగ్గు లేకుండా అమ్ముకుంటున్నారు. అంతేనా? ఇదంతా వాళ్ళ తెలివితేటలతో ఎన్నో సంవత్సరాలు కష్టపడి కనిపెట్టినట్లు చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఎంతవరకు దిగజారారంటే మన దేశంలో వేల సంవత్సరాల నుంచి వాడుతున్న పసుపు కూడా వాళ్ళ ఇన్వెన్షన్ అని పేటెంట్ తీసుకున్నారు. ఇండియన్స్ వంటల్లో వాడతారు, గాయాలకు వాడతారు, కానీ విదేశాల్లో పసుపును తినటానికి లేదా మెడిసినల్ యూజ్ కోసం ఎప్పుడు వాడరు, ఎందుకు వాడరు? అయినా పసుపును వాళ్ళే కనిపెట్టారు. పాలల్లో పసుపు వేసి గోల్డెన్ మిల్క్ అని, టర్మరిక్ లాటే అని అమ్ముతుంటారు. ఇదంతా ఈ మధ్య జరుగుతున్నది కాదు, ఎప్పటి నుంచే ఉన్నదే. ఈ ఫార్ములాను క్వాడ్రిక్ ఈక్వేషన్ పేరుతో పిలుస్తారు, కానీ బ్రెజిల్లో దీన్ని భాస్కర ఫార్ములా అంటారు. దీన్ని కూడా వాళ్ళే కనిపెట్టారని చెప్పుకుంటుంటారు. వరల్డ్ ఫేమస్ ఫిబోనాచి సీక్వెన్స్ కూడా వెస్ట్రన్ కంట్రీస్ తమదే అని చెప్పుకుంటున్నారు. అదే బుక్లో ఫిబోనాచి ఇండియా నుంచి వచ్చింది అని చెప్పినా పెద్దగా ఫలితం లేదు. ఇలా చేస్తున్నారు అని విదేశీయులను తప్పు పట్టాల్సిన పని లేదు. అందులో మన తప్పు కూడా ఉంది. మన కల్చర్ మీద గౌరవం లేనప్పుడు వాటి గురించి తెలుసుకోవాలి, ఆచరించాలనే ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? రామ్దేవ్ బాబాను ఎంతమంది జోకర్ అన్నారో తెలుసా? డాన్సింగ్ బాబా, కామెడీ బాబా, చాలా పేర్లు పెట్టారు. ఇది చదువులేని వాళ్ళు పిలిచేవారు అని అనుకుంటే పొరపాటే. ఆయన యోగా ఆసనాల గురించి చెప్తే ఎంతమంది సీరియస్గా తీసుకున్నారో తెలియదు, కానీ అదే యోగాను చిన్న చిన్న డ్రెస్సెస్ వేసుకొని తెల్ల చర్మంతో ఇంగ్లీష్లో చెప్తే మాత్రం ఆహా ఓహో ఇది కదా విజ్ఞానం అంటూ భుజాలకు ఎత్తుకుంటున్నాం. యోగా క్లాసులకు వెళ్తున్నాం. వీళ్ళు ఇండియా నుంచి నేర్చుకుని మన పేరు చెప్పకుండా వాళ్ళే కనిపెట్టారని చెప్పుకుంటున్న దొంగలు. మెడిటేషన్ కూడా అంతే. ఇండియాలో గురువు చెప్తే తలకెక్కదు, నవ్వుకుంటాం. అదే విదేశీయులు చెప్తే అమృతంలా వింటాం, ఆచరిస్తాం. మన గురువులు చెప్పిన వాటిని క్రిటిసైజ్ చేస్తాం, వారు చెప్పిన వాటిని ఫాలో అయిన వారిని కూడా విమర్శిస్తాం. కానీ ఇవే విషయాలు చెప్తున్న విదేశీయుల గురించి ఏం మాట్లాడం? ఎందుకంటే వాళ్ళు జ్ఞానులు, కాపీ కొట్టడంలో. ఇక బ్రహ్మచర్యం అనేది హిందూ సంస్కృతిలో ఎప్పటి నుంచో ఉంది. దాని ఉపయోగాలు కూడా విదేశీయులు చెప్తేనే మనకు రుచిస్తుంది. మనకు తెల్లవాళ్ళ నుంచి స్వాతంత్రం అయితే వచ్చింది, అది మన ఆలోచనల్లో మాత్రం ఇంకా మనము తెల్లవాళ్ళ కిందే ఉన్నాం. ఇండియాకు వచ్చే విదేశీ టూరిస్టులను చూసి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడడానికి, ఫోటో కోసం ఎగబడుతున్నాం. ఏ ఒక్క ఫారినర్ అయినా ఇండియన్ కోసం అలా చేశారా? మనం ఎందుకు చేస్తామంటే తెల్లవాళ్ళు మనకంటే అన్నిట్లో డెవలప్డ్ అని మనం అనుకోవటం, వాళ్ళతో ఫోటో దిగటం సమాజంలో ఒక గొప్ప విషయంగా ఉంది కాబట్టి. తరాలు మారుతున్న మన ఆలోచనల్లో మాత్రం మార్పు రావటం లేదు. తెల్లపిల్లలు ముట్టుకుంటే చాలు ఆ ఆనందంతో కొన్ని రోజులు అన్నం తినని వారు కూడా ఇండియాలో ఉన్నారంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన ఆలోచనలు, మన కల్చర్ దొంగిలించి ఎదిగి మనల్ని తక్కువ చేసిన వారి కోసం ఇదంతా. అశ్వగంధ, చ్యవన్ప్రాష్, నోస్ రింగ్స్, మెహందీ, మన దుపట్టాస్, లెహంగాస్ ఒకటి కాదు. ఇండియన్ కల్చర్ నుంచి కాపీ కొట్టని విషయం ఏముంది? కానీ ఎవ్వరికి ఇది ఇండియన్ ట్రెడిషన్ అని కానీ కల్చర్ అని కానీ తెలియనివ్వరు. అమెరికాలో మెహందీ పెద్ద బిజినెస్గా మారుతుంది. ఇండియాలో కేపాప్కు వీరాభిమానులు కోట్లల్లో ఉన్నారు. వీరు మన సంస్కృతికి ఇస్తున్న విలువ ఏంటో మీరే ఒకసారి చూడండి. బహుశా మీలో చాలామంది డ్యాన్స్ మాత్రమే చూసి ఉంటారు.
ఈ పాట వినండి. అందులో ఉన్నది గాయత్రి మంత్రం. ఇండియాలో ఎంతో పవిత్రంగా భావించే గాయత్రి మంత్రాన్ని ఎలా కూని చేస్తున్నారో చూడండి. ఎందుకంటే మీనింగ్ తెలియదు, పిఆర్ టీం తెచ్చి ఇస్తుంది, దాన్ని కంపోజ్ చేసి ఇష్టం వచ్చినట్లు మార్చేస్తారు. అయినా మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇదే కాదు, చాలామంది ఇళ్లలో షోకేజ్గా ఏం పెట్టుకుంటున్నారో తెలుసా? హిందూ గాడ్ ఐడల్స్ను పెట్టుకుంటుంటారు. బట్టల మీద హిందూ దేవుళ్ళ బొమ్మలు వేసుకుంటారు. ఇంకా కొన్ని దేశాల్లో బార్స్లో కూడా హిందూ దేవుళ్ళు కనిపిస్తారు. స్టిల్ వీ లవ్ కేపాప్ అండ్ వీ లవ్ ఫారిన్ పీపుల్ అండ్ దేర్ ఐడియాలజీ. థ్యాంక్స్ టు అవర్ పీపుల్. చాలా పెద్ద మనసు ఇండియన్స్ది. ఇష్టపడే సెలబ్రిటీస్ లేదా వ్యక్తులు మనం గౌరవించే ఆరాధించే దేవుళ్ళను కించపరిచిన, ఇంకా వారిని అభిమానిస్తున్న మనలాంటి వారి కోసం ఒక్క నిమిషం శ్రద్ధాంజలి. మన పురాణాలను చరిత్రను సెక్సియస్ట్, క్యాస్టిస్ట్, రేసిస్ట్ అని తెల్లవార్లు తిట్టే మేధావులు కూడా విదేశీయుల ఈ దొంగతనాన్ని కానీ మన కల్చర్ను అవమానపరచటాన్ని కానీ ఏమీ అనరు. వాళ్ళ దృష్టిలో అసలు ఇది తప్పే కాదు. హిందూ పుస్తకాలను విమర్శించే ఈ మేధావులు అదే పుస్తకాల్లోని విషయాలను దొంగిలించి పేర్లు మార్చి తమదిగా చెప్పుకునే వారిని జ్ఞానులుగా చూస్తారు, మనందరికీ చూపిస్తారు. హిందువులను, వారి కల్చర్ను, ఈ దేశాన్ని అవమానపరచడం అభివృద్ధి చెందిన సమాజానికి, మానసిక పరిస్థితికి నిదర్శనం అనుకుంటారు వీళ్ళు. ఇదంతా చూసి విదేశీయులంటే నాకు పగ అనుకోవద్దు. నా ఉద్దేశం, ఒక కల్చర్ నుంచి తీసుకున్న వాటికి ఆ క్రెడిట్ ఇస్తే తప్పేంటి? నిజంగా కనుగొంటే వాళ్ళ పేర్లు వేసుకోవడంలో తప్పు లేదు. మన కల్చర్ మీద గౌరవంతో ఉన్నప్పుడు వాటి గురించి మాట్లాడడానికి, ఆచరించడానికి ఎప్పుడు ఇబ్బంది పడం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.